చూసావా నానమ్మా 10 నిమిషాల్లో పాలు వచ్చాయి. కూర్చుని దగ్గర నుంచి ఏమన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒరే ఎర్రి బాగులోడా 30 రూపాయలు పాల ప్యాకెట్కి 200 పెట్టి ఆర్డర్ పెట్టావురా నువ్వు. అది నీ వయసులో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ పెట్టుకుని మరి పరిగెత్తుకుంటే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చేదనరా. అందుకే ఇప్పటికీ ఇలా ఉన్నాను. నువ్వు మీ అమ్మ కలిసి నా కొడుకు డబ్బులన్నీ ఆవిరి చేసేస్తున్నారా. ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా? రే నీ ఇంటి అడ్రస్ నీకు తెలీదా? ఏంటో ఇల్లు ఫోన్ లేకపోతే ఏమైపోతాడే ఏంటో. చూడనమ్మా ఈ రీల్స్ షార్ట్స్ ఎప్పుడు బోర్ కొట్టా తెలుసా? బోర్ కొట్టకుండా మాట్లాడుకోవచ్చు కూడా. కళ్ళు కూడా ఏం పాడుకో తెలుసా. ఏంటో ఇల్లు. నానమ్మా నాకు అందరు బట్టలు గుర్తున్నాయి తెలుసా? నీకు గుర్తుందా ఫోన్ గుర్తుందా అయ్యా? 15 నిమిషాల ఆర్డర్ వచ్చింది నానమ్మా. ఆ ఆర్డర్ లో వేడి వేడి జొన్న రొట్టెలు రుచి ఉండదయ్యా. చూడు ఈ పెయింటింగ్ చూడు. ఈ కళాకారుడు ఎంత కష్టపడి పెయింటింగ్ వేసాడు. కాదు ఏఐకి ఫోటో ఇస్తే అలా చేసిస్తుంది అంతే. అయితే మీ జనరేషన్ ఇండిపెండెంట్ కాదు, ఫోన్ డిపెండెంట్ అన్నమాట. ఈ ఫోన్ వల్ల సగం నాశనం అయిపోతున్నారు మీరు. ఈ ఫోన్ కని పెట్టినట్టు దినం చెయ్య వాటి తద్దినం పెట్టవని కాకులు పొడవ. నానమ్మా రీల్స్ ఎందుకు? దగులు బాజీ రీల్స్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పారా నీకు? ఏంటో వీడంతే వీళ్ళ అమ్మంతే.